ఈరోజు మన చందమామ కథల్లో నల్లకోట రహస్యం 4వ భాగం విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. అరగంట తరువాత చెదిరిన కురులు దుస్తులు సరిచేసుకుంటూ చిన్నగా నవ్వింది రాకుమారి. నీ గురించి నాకు అపురూప అంతా చెప్పింది. నీ సహాయంతోనే నా తండ్రిని కాపాడాలనుకుంటున్నాను. నేనే నిన్ను నా దగ్గరకు రమ్మని పిలవాలని అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు అంది. తండ్రిని కాపాడుకోవడమా? అలకనందాదేవి రాజుకి ఏమయ్యింది? నృత్య పోటీల సందర్భంగా వచ్చిన అతన్ని తను చూశాడు. ఎలాంటి మార్పు కనిపించలేదు. అతని ఆలోచన గ్రహించినట్లు చెప్పింది రాకుమారి. రాజుగా నటిస్తున్న అతను నా తండ్రి కాదు. నా తండ్రిని ఎక్కడో బంధించారు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పుకునేందుకు లేదు. నాకు తప్ప ఎవరికీ తెలియదు ఆ రహస్యం. విప్లవం కూడా ఈ ద్రోహి చేస్తున్న కుట్ర. రాజభక్తులను విశ్వాసపాత్రులను కాల్చుకు తింటున్నాడు. ఎక్కడికక్కడే తనకు ఆటంకం లేకుండా చేసుకుంటున్నాడు. నిషీదా, ఎలాగైనా నా తండ్రిని కాపాడాలి. అలకనందాదేవి రాజ్యంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. ఈ బాధ్యత నువ్వు నిర్వహించక తప్పదు, నా కోసం అంటూ అతని 2 చేతులు పట్టుకుంది. సున్నితంగా తన చేతులు విడిపించుకున్నాడు నిషీధుడు. రాకుమారి, నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే మీ తండ్రిగా నటిస్తున్నది ఎవరు అని అడిగాడు. తెలియదు. అతను మీ తండ్రి కాదని ఎప్పుడు అనుమానించారు? మీ తల్లిగారికి తెలియదా? ప్రశ్నించాడు నిషీధుడు. నా తల్లిగారు స్వర్గస్థురాలయ్యి సంవత్సరం దాటింది. ఇతను నా తండ్రి కాదని అనుమానించడం పెద్ద సమస్య కాదు. కన్న తండ్రి అయిన వాడెవ్వరూ బిడ్డను చూసే చూపులు కావవి. తల వంచుకుంది రాకుమారి. ఇంకేదో అడగబోయాడు నిషీధుడు. అంతలోనే తలుపు మీద టకటకా చప్పుడయింది. కంగారుగా నిషీధుడు చెయ్యి పట్టుకుంది రాకుమారి. చటుక్కున అతన్ని పక్కకు లాగుకుపోయింది. మూసి ఉన్న తలుపులు తెరిచి గదిలోకి నెట్టింది. తిరిగి తలుపులు మూసి గడియ వేసింది. ఎవరు? బద్ధకం ధ్వనిస్తున్న కంఠంతో అడిగింది. యువరాణి, తలుపులు తెరవండి, ప్రభువులు మీకోసం వచ్చారు అని వినిపించింది బయట నుండి. అలజడిగా నిషీధుడిని లోపలికి నెట్టిన గదివైపు చూసింది రాకుమారి. మరోసారి తలుపులపై చప్పుడు. రాకుమారి, తలుపు తెరవండి అని పిలుపు. నిద్రమత్తు వదిలినట్లు పెద్దగా ఆవలిస్తూ కదిలింది రాకుమారి. తలుపు గడియ తీసి మరోసారి ఆవలించి చిటికెలు వేసింది. ఏమిటిది? అర్ధరాత్రి వేళ నిద్రపోనీయరా ఏం? విసుగు నటిస్తూ అంది రాకుమారి. ముందుకు వచ్చాడు అలకనందాదేవి పరిపాలకుడు. ఏమీ లేదమ్మా యువరాణి, మన బానిసను ఎవరో చంపేశారు. వాడి దుస్తులు లేవు. శవం గోడచాటున పడి ఉంది. అంటే ఆ బానిస వేషంలో ఎవరో మన అంతఃపురంలోకి ప్రవేశించాడు అంటూనే వెనక్కి తిరిగి భటుల వైపు చూశాడతను. వెతకండి, బానిస వేషంలో వచ్చినవాడు ఎక్కడున్నాడో వెతకండి అని ఆజ్ఞాపించాడు. అతను నా మందిరంలో ఎందుకు ఉంటాడు? తీవ్రంగా చూస్తూ అడిగింది రాకుమారి. ఆ బానిస నీ మందిరానికి సంబంధించిన వాడే కనుక ఆ వేషంలో వచ్చినవాడు నీ మందిరంలోకి వచ్చి ఉండాలి అంటూ భటులను వెతకమని సైగ చేశాడతను. అదుపు తప్పుతున్న గుండెను చిక్కబట్టుకుంటూ చూసింది రాకుమారి. మందిరంలో జొరబడిన భటులు అంగుళం కూడా వదలలేదు. నిషీధుడు దాగిన గదిని మాత్రం వదులుతారా? రాకుమారి భయపడినంతా జరిగింది. నకిలీరాజు తనని గమనిస్తున్నాడని గ్రహించి తల వంచుకుంది. భటులు తలుపులు తెరిచారు. వేగంగా లోపలికి జొరబడ్డారు. గుండెల మీద చెయ్యి వేసుకుని నిలబడింది రాకుమారి. లోపలకు వెళ్లిన భటులు తిరిగి వచ్చారు. ప్రభూ, లోపల ఎవరూ లేరు. అంతా వెతికాం. బానిస వేషంలో అంతఃపురంలోకి వచ్చిన ఆ కొత్త వ్యక్తి ఎవరో రాకుమారి మందిరంలోకి రాలేదు అన్నారు ఏకకంఠంతో. సరే, వెళ్ళండి. జాగ్రత్తగా అంతఃపురం అంతా వెతకండి. అనుమానితుడుగా ఎవరు కనిపించినా వెంటనే పట్టుకోండి. సాధ్యం కాకపోతే అక్కడికక్కడే చంపండి. కంగుమంటున్న స్వరంతో ఆజ్ఞాపించాడు ప్రభువు. చిత్తం మహారాజా అంటూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు భటులు. ఓరకంట చూశాడు మహారాజు. మందిరాన్నంతా పరీక్షించి తిరిగి రాకుమారి వైపు చూశాడు.
యువరాణి, ఆ మనిషిని నువ్వు దాచాలనో రక్షించాలనో ప్రయత్నిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది అని హెచ్చరించి బయటకు వెళ్ళిపోయాడు నకిలీ మహారాజు. తలుపులు మూసి లోపల గడియపెట్టి వేగంగా నిషీధుణ్ణి దాచిన గదిలోకి పరుగు తీసింది రాకుమారి. గదినంతా వెతికి ఆందోళనాభరిత హృదయంతో, ఏడీ నిషీధుడు? ఉంటేగా. ఆ గదిలో కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. నిషీధుడు ఆ కిటికీ గదిలో నుండి బయటకు దూకి తప్పించుకున్నాడని గ్రహించింది రాకుమారి. చిన్నగా నిట్టూరుస్తూ శయ్యను సమీపించింది. ఆమె కనుల ముందు బలమైన నిషీధుడి కౌగిలి గుర్తుకు వస్తుంటే తన్మయత్వంతో కనులు మూసుకుంది రాకుమారి. ఇదండి ఈరోజు కథ. మిగతా కథ తరువాయి భాగంలో విందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.